Hello, good morning viewers. Welcome to our IBJ channel. In this video, we discuss about the types of mechanical energy, and in this ఈ వీడియోలో ఈ క్లాస్లో మనము మెకానికల్ ఎనర్జీ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెకానికల్ వాట్ ఆర్ ద యాక్చువల్లీ ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్: సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, heat energy. So different types of energy are there. Different types of energies are. But according to law of conservation of energy, energy neither be created nor be destroyed. It can be transformed from one form to another form. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సిద్ధాంతం ప్రకారంగా ఎనర్జీ కొత్తగా సృష్టించలేము, ఉన్నది నాశనం చేయలేము. ఓకే, కానీ ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చవచ్చు. ఎగ్జాంపుల్ సౌండ్ ఎనర్జీ. అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం ఎలక్ట్రికల్ బెల్ ఉపయోగించి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి లైట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీ, బెల్, హీట్ ఎనర్జీ, ఐరన్ బాక్సు, హీటర్ అట్లాగా. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ, ఇవి ఈజియెస్ట్ ప్రాసెస్. కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి డెఫినెట్గా మార్చడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. మెకానికల్ ఎనర్జీ టూ టైప్స్. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ దోస్. సో వాట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ? మెకానికల్ ఎనర్జీ so mechanical energy is for two types. Mechanical energy is of two types. One is potential energy, second one is kinetic energy. Potential energy, second one kinetic energy. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ గురించి స్టడీ చేస్తాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి. వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? ద ఎనర్జీ పొసెస్డ్ by virtue of its position is called potential energy. Again, potential energy is classified into three types. Okay, so potential energy definition ఏంటి? Potential energy, the energy possessed by a body, the energy possessed by a body by virtue of its position is called potential energy. But okay na? But this potential energy is classified into three. This potential energy is classified into three types. ఏమేంటో చూద్దాం. ఒకటి అంటే పొటెన్షియల్ ఎనర్జీని ఎన్ని రకాలుగా సెపరేట్ చేశారంటే త్రీ టైప్స్. ఫస్ట్ వన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సెకండ్ వన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. థర్డ్ వన్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం ఇక్కడ పర్టికులర్గా పొటెన్షియల్ ఎనర్జీ గురించి స్టడీ చేస్తాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎన్ని టైప్స్? త్రీ టైప్స్. వన్ ఈజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, second one is electric potential energy, third one is elastic potential energy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ వన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ potential energy. So this actual definition is first of all I am taking two bodies, not bodies, celestial bodies, means the bodies which are in the universe. ఏ బాడీస్ గురించి మాట్లాడుకో, ప్లానెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకటేమో ఎర్త్ గురించి మాట్లాడుకుందాం, ఇంకొకటేమో మూన్ గురించి తీసుకుందాం. ఒకటి ఎర్త్, ఇంకొకటి మూన్. సో ఎర్త్ మాస్ వచ్చేసి M1 అనుకుందాం, అలాగే మూన్ మాస్ వచ్చేసి M2 అనుకుందాం. సో మూన్ అట్రాక్ట్ అవుతుంది ఎర్త్ వరకు, అందుకే ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎర్త్ చుట్టూ మూన్ రివాల్వ్ అవుతుంది. అదేవిధంగా ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటే మూను ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సన్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మరి మూన్ వచ్చేసి ఎర్త్ ఢీకొనటం లేదు, మళ్ళీ మూన్ దూరంగా వెళ్ళిపోవట్లేదు ఎర్త్కి. అంటే డెఫినెట్లీ దెర్ షుడ్ బి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ. సర్టన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయన్నమాట, ఎంత రొటేషన్ అయినా ఎంత రివాల్వ్ అయినా. కాబట్టి అంటే ఇక్కడ ఎర్త్ ఈజ్ అట్రాక్టింగ్ మూన్, అంటే ఏం చేస్తాము, ఎర్త్ ఈజ్ అట్రాక్టింగ్ మూన్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్, force of attraction of the earth on the moon. Okay, so force of attraction acts on the moon towards the earth, that is called, let it be Fe. Force of attraction of the earth acts on the moon towards the earth. మూన్ మీద కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యాక్ట్ అవుతుంది, దేనివల్ల, ఎర్త్ వల్ల. ఎటువైపు అట్రాక్ట్ చేస్తుంది, ఎర్త్ వల్ల. అప్పుడు ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా మూన్ వచ్చేమవ్వాలా, ఎర్త్ టచ్ చేయాలి. సో వెన్ ఎవర్ ద ఎర్త్ ఈజ్ అట్రాక్టింగ్ మూన్, ఆటోమేటికల్లీ ద మూన్ హ్యాస్ టు స్ట్రైక్ ద ఎర్త్, బట్ ఇట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో ఢీకొనటం లేదు కదా. అంటే దానికి కారణం ఏంటంటే మూన్ ఆల్సో హ్యాస్ అట్రాక్టింగ్ నేచర్. సో మూన్ కూడా ఏం చేస్తుందంటే ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుంది ఇటువైపుకి. సో మూన్ అట్రాక్ట్ ఎర్త్ని, కాబట్టి దీన్ని ఎఫ్ఎం అన్నాం. ఎఫ్ఎం అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద మూన్ ఆన్ ద ఎర్త్. అంటే మూన్ కూడా ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటేమో ఎఫ్ఈ అంటే ఎర్త్ మూన్ని అట్రాక్ట్ చేయటం, ఇదేమో టువర్డ్స్ ఎర్త్ అవుతుంది. ఇంకొకటి ఏమైందంటే మూన్ ఎర్త్ని అట్రాక్ట్ చేస్తాం, దీన్ని ఎఫ్ఎం అటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తాయి. ఈ రెండు ఫోర్స్ వలన డెఫినెట్గా రెండు ఫోర్సెస్ ఈక్వల్ కాదు, రెండు ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం వలన వాటి మధ్య పర్టికులర్ డిస్టెన్స్ ఎరేజ్ అవుతూ ఉంటుంది, అదే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ డిస్టెన్స్ ఓకేనా. ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఏమనుకుందాము, ఆర్ అనుకుందాం. ఓకే, సో ఆర్ అనేది ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్. ఓకేనా. సో దీని నుంచి మనకి force of attraction or repulsion between two bodies is given by F, force of attraction between two bodies of masses M1, M2, which are separated by a distance of r is given by ఏం రాసుకుంటాం, F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ ఏం రాసుకోవాలా, ఈక్వల్ టు F ఈక్వల్ టు ఇక్కడ ఏం రాద్దాం, ఎఫ్ఈ ఈక్వల్ టు ఇది 1/4π, ఇది గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2. ఇది ఫస్ట్ కండిషన్, మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్, ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి F is directly proportional to R
square. So this is the second condition. From first and second relations, from 1 and 2, ఏం రాసుకోవచ్చు, f is proportional to m1 m2 by r square అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే f ఈక్వల్ టు g ఇంటూ m1 m2 by r square. So this is the force of attraction between the earth and the moon. అయితే మనం ఏం చేద్దాము, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఎనర్జీ అంటే మీకు ఫార్ములా తెలుసు కదా, ఏ ఫార్ములా, వర్క్ డన్. బట్ వీ నో వర్క్ డన్ ఫార్ములా, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇంటూ డాట్ ప్రోడక్ట్ అనమాట, స్కేలార్ ప్రోడక్ట్. వర్డ్స్లో రాసేటప్పుడు వర్క్ డన్ ఫోర్స్ క్రాస్ డిస్ప్లేస్మెంట్ రాయొచ్చు, తప్పు లేదు. కానీ వర్డ్స్లో కాకుండా సింబల్స్ ఆర్ లెటర్స్ రాసినప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ డాట్ ప్రోడక్ట్ మెన్షన్ చేయాలి. ఓకేనా. ఇక్కడ వీటి మధ్య డిస్టెన్స్ ఏమనుకున్నాం, ఆర్ అనుకున్నాం. అంటే ఎస్ ఈక్వల్ టు ఆర్ అనుకోండి. ఓకేనా, సిన్స్ ఎస్ ఈక్వల్ టు ఆర్. సో ఇక్కడ రాయండి ఫార్ములాని, డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుందో, దేర్ ఫోర్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత రాద్దాము, gm1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ అంటే డాట్ ప్రోడక్ట్ ఎస్. ఓకే, gm1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎస్ అంటే ఏం రాయొచ్చు, ఆర్ రాయొచ్చు. ఓకేనా, ఒక ఆర్ కొట్టేసేయండి, ఒక ఆర్ కొట్టేస్తే gm1 m2 బై ఆర్ ఏంటది, వర్క్ డన్. కానీ మనకు ఫార్ములా తెలుసు, వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ. వర్క్ డన్ యూనిట్స్ జౌల్స్ ఎస్ఐ సిస్టంలో, సిజిఎస్ సిస్టమ్ ఎర్క్. అదేవిధంగా ఎనర్జీ కూడా యూనిట్స్ జౌలు ఎస్ఐ సిస్టంలో, ఎర్క్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. అంటే వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అంటే వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ద కెపాసిటీ టు డూ వర్క్. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. కాబట్టి వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ. సిన్స్ W equal to E means work done equal to energy. Work equal to energy. నేను ఇక్కడ W ప్లేస్లో ఏం రాస్తున్నాను, U ఈక్వల్ టు gm1 m2 బై ఆర్. సో U అంటే ఏంటి, ఎనర్జీ. ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీలో స్టోర్ అవుతుంది, మూవ్ అవట్లే. రెండు సర్టెన్ డిస్టెన్స్లో అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఆ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఏం రాద్దాం, ఎనర్జీ రాద్దాం. ఎనర్జీ రాస్తే ఆటోమేటిక్గా పొటెన్షియల్ ఎనర్జీనా కైనెటిక్ ఎనర్జీనా అని వేరియేషన్. కానీ ఇది దగ్గరికి రావట్లేదు, లేదా దూరంగా పోవట్లా, మూన్ ఒకే డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తుంది. ఎలా చెప్తాము అంటే, మనము ఇక్కడ ఒక మార్కర్ తీసుకున్నాను నేను, గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉంది కదా. అంటే ఈ గ్రౌండ్ కొంత హైట్లో ఉంది అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద మార్కర్. అంటే అదే హైట్లో ఉంది. అదేవిధంగా ఎట్లయితే గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద మార్కర్, అదేవిధంగా ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి మూన్ మీద యాక్ట్ అవుతుంది అనుకోండి. సో పర్టికులర్ డిస్టెన్స్లో ఉంది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కాన్స్టెంట్, వేరీ అవుట్లా. ఇప్పుడు ఈ బాడీ వదిలేస్తే పడిపోతుంది, కానీ ఇక్కడ మనం అప్పటి వరకు అట్లా ఉంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ హైట్ ఉంటుంది కదా. ఇక్కడ ఏమైంది, వదిలేస్తే అంటే మామూలు పడిపోవాలి కదా, దగ్గరికి రావాలి అంటే రెండు ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకే పర్టికులర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుంది, అది వర్క్ డన్ ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎనర్జీ ఏ రూపంలో స్టోర్ అవుతుంది అంటే, బాడీ అంటే హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఏ ఎనర్జీ అంటాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఇది కంపేర్ చేసి ఇది హైట్లో ఉన్నట్టు. సో అంటే ఇది మూవ్ అవ్వట్లా. మూవ్ అవటం అంటే ఇక్కడ నుంచి దగ్గరికి రావడం, దూరంగా వెళ్ళటం, అట్లా మూవ్ అవ్వట్లా, పర్టికులర్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఈ వర్క్ డన్ ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ బదులు ఏం రాసుకుందాము ఈసారి, కాపీగా
Copy it. Okay, now సో ఇక్కడ ఈ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుంది ఇప్పుడు సిన్స్ E ఈక్వల్ టు హియర్ ఎనర్జీ బట్ దిస్ ఎనర్జీ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ బట్ దిస్ ఎనర్జీ is stored as potential energy. Okay, so you can write as U, that is U. Therefore U equal to gm1 m2 by r. But this force is here, two forces are acting in opposite direction, so that nature is a negative force, so we can write minus g. Since this gravitational force is acting in opposite direction or negative opposite direction, therefore U equal to minus g m1 m2 by r. This is the gravitational potential energy. This is the gravitational potential energy. Is the gravitational potential energy found. M1 mass of first celestial body, that is one celestial body. M2 mass of second celestial body. R is the distance between the two celestial bodies. G is universal gravitational constant, where G is the universal gravitational constant. Yes, not this one. Yes. Next one, elastic potential energy. Next one, elastic potential energy. Elastic potential energy. Second, elastic potential energy. So this one you can take a spring. Right, I will tell you in the next class. I will tell you in the next video. Share the video, like the video, subscribe our IVJ channel. I will continue in the next class.